తోవెంట పోయే ఆడపిల్లలను ఎత్తుకుపోయి ఖరాబ్ చేసిన బడవెగాళ్లను కోర్టుల చుట్టూ తిప్పుడే సరిపోయింది కానీ ఇదివరదాకా గట్టి శిక్ష చేసిన పాపాన పోలేదు. ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకపోతే దొంగల మోకాలు చూసుడే తప్ప బాధితులకు సొమ్ము తిరిగొచ్చింది లేదు, వాళ్ళకు శిక్ష పడ్డదే లేదు. ఇట్లయితే కాదు, నేరాలు చేసేటోళ్లకు గట్టి బుద్ధి చెప్పాలని శిక్షలలో మార్పులు చేసిందట సెంటర్ సర్కారు. మరి గవేంటివో మనం కూడా అరుచుకుని వద్దాం పారి. ఇక ఐపీసీ పలానా సెక్షన్, సిఆర్పిసి పలానా సెక్షన్ అని మర్చిపోవాలి. ఎందుకంటే వీటి జాగల ఇప్పుడు కొత్త పేర్లు వచ్చినాయి. మనం ఎన్నొద్దుల సంధి ఇంటున్న ఐపీసీ అనేది పోయి దాని జాగల బిఎన్ఎస్ వచ్చింది. అంటే భారత న్యాయ సంహిత అన్నట్లు. సిఆర్పిసి పోయి బిఎన్ఎస్ఎస్ వచ్చింది. అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అన్నట్లు. ఇక పేర్లు మార్చినాక అందులో శిక్షలు కూడా అంతే గొట్టుగా పెట్టిర్రు. మైనర్ ఆడపిల్లల మీద గుంపుగా ఎగబడి ఖరాబ్ చేసిన లేకుంటే ఎగబడి కొట్టిన కేసును బట్టి మరణ శిక్ష లేదంటే జీవితాంతం జైల్లో పెడతారట. ఆడపిల్ల ఖరాబ్ అయ్యిందనే కేసులా ఈ అమ్మాయి ఏం చెప్తుందో అదంతా ఒక లేడీ పోలీస్ అధికారే రికార్డ్ చేయాలట. అంతేకాదు, ఆమె రికార్డ్ చేస్తుంటే పక్కపొంటి అమ్మాయి వాళ్ళ ఇంటోళ్ళు ఎవరిలో ఒకళ్ళు ఉండాలన్నట. కేసుకు సంబంధించిన దాఖానా టెస్టులు వారం దినాలల్లా రావాలట. ఈ కాడ నుంచి కోర్టులు 2 వాయిదాలలోనే కేసు ముచ్చట ఏదోటి తెలియజెప్పాలట. అంటే ఇంతకు మునుపు లెక్క వాయిదాలు ఉండయన్నట్లు. సాక్ష్యం చెప్పేటోళ్లకు రాష్ట్ర సర్కారే రక్షణ కల్పించాలట. దొంగతనాలు, పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేయడాలు, మైనర్లను ఖరాబ్ చేసే కేసుల మీద సపరేట్ రూల్స్ పెట్టిర్రట. అరెస్ట్ అయినోళ్ళు ఇంటోళ్లకు ఫోన్ చేసి సమాచారం అందించే హక్కు ఉన్నదట. మహిళలు ఇంకా చిన్నపొల్లగాళ్ల మీద అయ్యే నేరాల అన్ని దాఖాన్ల ప్రథమ చికిత్స ఉత్తగానే చేయాలట. మహిళలు, దివ్యాంగులు, శానా ఏండ్ల సంధి నొప్పులు, రోగాలతోని గోసదీస్తున్నోళ్ళు స్టేషన్ కు రావాల్సిన అక్కర్లేదట. అంటే పోలీసోళ్ళే ఇంటికొచ్చి ఏమైంది ఏం కథ అని అరుచుకుని పోతారన్నట్లు. మేం కొన్నే చెప్పినాం గానీ ఇంకా శాన్నే మార్పులు చేసిర్రు. అయితే కొత్తగా ఈ చట్టంతోని అప్పుడే తెలంగాణలో వేర్వేరు జాగల్లో 3 కేసులు పెట్టిర్రట. అందులో చార్మినార్ల బండికి నంబర్ ప్లేట్ లేకుండా పోతున్న ఒక ఆయన మీద తొలిత డిజిటల్ కేసు పెట్టిర్రట. మరి కొత్తగా వచ్చిన ఈ శిక్షలతోనన్నా కేసులు ఏమన్నా తగ్గుతాయా లేదా అనేది చూసుకుంటా పోవాలి.